నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ అలాగే గ్యాస్ ధరలు పెరగబోతున్నాయని, కేంద్రం పెంచుతోందని ప్రతిపక్షాలు ముందు నుంచి ఆరోపిస్తూ వచ్చాయి. మరి అందరూ అనుకున్నట్టుగానే కేంద్రం అయితే ప్రస్తుతానికి కమర్షియల్ గ్యాస్ ధరను అయితే సుమారు 1000 రూపాయల వరకు, 993 రూపాయల వరకు అయితే పెంచింది. ఎన్నికలు ముగిసే వరకు ఎందుకు కేంద్రం ఆగింది? ముందే చెప్పొచ్చు కదా, ఇది ప్రజల్ని మభ్యపెట్టడం కాదా అని ఒక విమర్శ ఉంది. ఏమండి, భారతదేశంలో పెట్రోల్ ధరలు పెంచడమే తప్ప తగ్గించిన చరిత్ర ఉందా ఎప్పుడైనా? ప్రపంచ క్రూడ్ ఆయిల్ ధరలు దారుణంగా పడిపోయిన రోజుల్లో కూడా మన పెట్రోల్ ధరలు పెంచుతూనే వెళ్ళారు తప్ప తగ్గించలే. పాకిస్తాన్లో తగ్గించారు, మరో చోట తగ్గించారు. పాకిస్తాన్ ఎందుకు తీసుకున్నానంటే అది భారతదేశం కంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందనేది కదా మన బుర్రలో నెరేటివ్. పాకిస్తాన్లో ఉన్న ధరతో పోలిస్తే పెట్రోల్ ధర మన దగ్గర ఎక్కువ. స్టిల్ ఇప్పటికీ ఇప్పుడు పెరుగుతోంది. తగ్గుతున్న రోజుల్లోనే మనకు దిక్కు లేదు. తగ్గుతున్న రోజుల్లోనే పెంచుకుంటూ వెళ్ళిన ప్రభుత్వం ఏంటి? నరేంద్ర మోడీ గారే. ఇప్పుడు ఆయన తగ్గిస్తాడని ఎలా అనుకుంటారు? ఎలా క్షమిస్తాడు జనాలని పెంచకుండా? ఇప్పుడు ఆయనకు అవకాశం దొరికింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో 63 అంటే 63 నుంచి 113కి వెళ్ళింది. ఏది మనం పే చేయాల్సిన అమౌంట్ అంటే రెట్టింపు అయింది. డబుల్ పెరిగినప్పుడు ఈయన ఊరుకుంటాడా? ఎన్నికల కోసం కదా హోల్డ్ చేసి ఉంచాడు. ఈ 4 రోజులు అనుభవించడం జనాలకు తెలుసు. ఈ విషయం ఎన్నికలైన మరుక్షణం చావగొట్టేస్తాడు అని తెలుసు. ప్రిపేర్ అయిపోయాడు. ఇప్పుడు గ్యాస్తో మొదలవుతుంది, నెమ్మదిగా పెట్రోల్ కూడా విస్తరిస్తుంది. పెట్రోలు, డీజిల్ మీద ఎక్కువ పడుతుంది ఈసారి. ఓకే, డీజిల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి నివేదికలు. కనుక పెట్రోల్ మీద చివరిగా దాడి జరుగుతుంది. అన్ని రేట్లు పెరగక తప్పదు. పెరగటం వలన ఎకానమీలో ఒక చిన్న క్రైసిస్ వస్తుంది. దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం, లేకపోతే ద్రవ్యోల్బణం అంటాం. దానివలన ఏం జరుగుతుంది అంటే వస్తువుల రేట్లు అంటే దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు మీద పడిపోయి ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవడంతో ప్రజలు అంతకుముందు 10 రూపాయలకు కొన్న వస్తువు ఇప్పుడు 100 రూపాయలకు కొనాల్సి వస్తుంది. ధరలు పెరిగిన ప్రతి సందర్భాన్ని మనం ఇన్ఫ్లేషన్తోనే కొలుస్తాం. కాబట్టి ఇన్ఫ్లేషన్ ప్రభావానికి గురయ్యే అవకాశం దేశం ఉంది. డెఫినెట్గా చాలా బిగ్ స్కేల్లో ఇది ఉంది. అక్కడ ఒక దారుణం జరగబోతుంది అనేది వాస్తవం. దీన్ని అటాక్ చేయడానికో లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడానికో ఏ రకమైన మెకానిజం వాడుతున్నారు అనేది చూస్తే ఏమీ లేదు, అక్కడ డొల్లే. అందుకని కేంద్రం పెట్రోల్ ధరలు పెంచుతుంది, అన్ని ధరలు పెరుగుతాయి. ప్రస్తుతానికైతే రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 94 రూపాయలుగా 94 క్రాస్ అయిపోయింది. సో ఇది మరికొద్ది నెలల్లో 100 కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు. డ్రాస్టిక్గా మైనస్కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు, వెళ్ళిపోతుంది, నిర్మోహమాటంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ధరలు పెరగటం వల్ల, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగటం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగి రూపాయి విలువ మరింత పెరిగే అవకాశం ఉంటుందా? తగ్గిపోతుంది కదా. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే పడిపోతుంది, మైనస్కి వెళ్తుంది. ఓకే, మైనస్కి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు. అది జనాలకు దాని గురించి మాట్లాడటం మానేశాడు అసలు. నరేంద్ర మోడీ గారు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడటం నిషేధము అనుకుంటున్నాడు ఇప్పుడు కాన్షియస్గా. జీవితంలో నేను అంటే తను ఉన్నంతకాలం దీని గురించి మాట్లాడ్డాను. అందుకని ద్రవ్యోల్బణం అనేది ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మీద ప్రభావం పడుతుంది. పెట్రోల్ రేట్లు పెరిగితే, డీజిల్ రేట్లు పెరిగితే దాన్ని జనాల మీద రీటైల్ మార్కెట్లో వేయాలి కదా. జనాల దగ్గర తలకొకింత పంచాలి కదా. ఆ తలకొకింత భరిస్తే రేట్లు పెరిగినాయని జనాలు అనుకుంటారు. రేట్లు పెరగటమే మీరు కొనుగోలు చేసే వస్తువుకి, వాస్తవంగా మీరు ఇవ్వాల్సిన డబ్బులకి ఇవన్నీ జోడింపు అవటం వలన అదనంగా మీరు పేమెంట్ ఇస్తున్నారు. ఈ పేమెంట్ ఇవ్వటాన్నే ద్రవ్యోల్బణం అంటాం మనం. కాబట్టి రూపాయి వస్తువుని 100 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి రావటమే ద్రవ్యోల్బణం. ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణం ఇవన్నీ ఇంటర్లింక్డ్ వ్యవహారాలు. ఈ ఇంటర్లింక్డ్ వ్యవహారాల్లోకి భారతదేశం చాలా యాక్టివ్గా వచ్చేసింది. ఈ ప్రమాదానికి కూడా ఇంకా భయపడితే కుదరదు.
గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇలానే పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరిగాయి. అలానే రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే విపరీతంగా పడిపోతూ వచ్చింది, 57 రూపాయల వరకు వెళ్ళింది. కానీ ఆ సమయంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి, పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా ఒక రెస్పాన్స్ అయితే వచ్చింది. కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఓడిపోతూ వచ్చింది 2014 వరకు కూడా. కానీ ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి లేదు. అంటే ప్రజలు దీన్ని ఒక కామన్ థింగ్గా చూస్తున్నారా, ఇది ఒక కామన్ ఫెనామినాన్గా చూస్తున్నారా ద్రవ్యోల్బణం అనేదాన్ని? కామన్ ఫినామినా కాదండి, నిరసన తెలియజేసేటువంటి ప్రోగ్రాంలో ఎవరు లేరు. జనాలు రోడ్డు మీద మాట్లాడుతున్నారు. వాళ్ళ వైపు ఒకళ్ళు నిలబడి దాన్ని ఆర్గనైజ్ చేసి ఆర్టికులేట్ చేసి ప్రభుత్వంతో యుద్ధంగా మార్చాలి కదా. ఒక పొలిటికల్ పార్టీ ఆ బాధ్యత తీసుకోవాలి. కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేవు. ఇప్పుడు అన్నీ సరెండర్ అయినాయి, అన్నిటినీ కొనేశారు, దొడ్లో పెట్టారు. ఏపీలో ఎవరు మాట్లాడతారు పెట్రోల్ రేట్ల గురించో, లేకపోతే మీరు చెప్తున్న విషయాల గురించి ఎవరు మాట్లాడతారు? జనసేన మాట్లాడదు కదా, వైసీపీ మాట్లాడదు కదా, ప్రతిపక్షంలో ఉండి. చంద్రబాబు నాయుడు గారు అది చేశాడు ఇది చేశాడు అనే గొడవ తప్ప కేంద్ర ప్రభుత్వం గురించి ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడిన పాపాన్ని పోయాడు ఆయన, పోడు కదా. గతంలో పార్టీలు ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలు ఉన్నా ఏది కూడా కేంద్ర ప్రభుత్వానికి తల వంచి భయపడిన సందర్భాలు అయితే లేవు. వాళ్ళు యాంటీ సెంట్రల్ గవర్నమెంట్ వాయిస్ రైజ్ చేయటానికే, తద్వారా వాయిస్ రైజ్ చేయటం ద్వారా తమకు ఒక విజిబిలిటీ వచ్చిందనే పార్టీలు భావించేవి. కానీ ప్రస్తుతానికైతే అన్ని పార్టీలు ఒక కేంద్రానికి భయపడే పరిస్థితి వచ్చిందంటారు. సరెండర్ చేసేసుకుంటున్నారండి రాజకీయ పార్టీలు అన్నింటినీ. సరెండరే రాజకీయ పార్టీలకే కాదు, మనుషులకు కూడా. ఇండివిజువల్స్ దగ్గర నుంచి పార్టీల వరకు మీరు లొంగి ఉంటారా, అదృశ్యం అవుతారా అని అడుగుతున్నారు వాళ్ళు. అన్ని చోట్ల, చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలను లేపుకుంటూ వెళ్ళిపోతున్నారు, డిమాలిష్ చేసుకుంటూ వెళ్తున్నారు, బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదే భయం. ఎవరైనా లొంగకపోతే ఆయన కొనేస్తున్నారు డబ్బులు బారేసి. ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర భారీగా నిధులైతే సమీకరణ అయిపోయి ఉంది. కనుక చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి దేశం వెళ్ళిపోతుంది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం కష్టం. ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండొచ్చు? అంటే నిరసన తెలియజేసే మూడ్లో జనాలు ఉన్నారా అనేది డౌటే. అంటే ఎంగేజ్ అయి ఉన్నారు, వాళ్ళు ఉన్న కష్టాల్లో నుంచి ఎంగేజ్ అయి ఉన్నారు. ఈఎంఐలు కట్టాలి ఉద్యోగం వదలాలంటే, ఇలా రకరకాల సమస్యల్లో జనాల్ని ఇరికించారు. ఇప్పుడు ప్రభుత్వాలు అసలు ఈ కార్పొరేటైజ్ చేయటంలో ఉన్న కుట్ర ఏంటంటే, ప్రజలకి రోజువారీ సంపాదన మీద శ్రద్ధ పెరిగిపోతుంది, పెంచటం వాళ్ళ ఉద్దేశం. పెంచి నువ్వు రోజు ఇంత సంపాదించాలి, ఇంత ఖర్చు పెట్టాలనేది ఒక బయటకు కనిపించని టైం టేబుల్ ఒకటి డిజైన్ అయిపోయి నడుస్తుంది అది. కాబట్టి రోజుకి ఇంత సంపాదించి తీరాలి అనే ప్రోగ్రాం ప్రతి ఒక్కడికి ఉంది. పరుగుల్లో ఉన్నారు జనాలందరూ, ఎవడు ఖాళీగా లేడు. సమ్మర్ అయినా కానీ ఎండను పట్టించుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు జనాలు. ఎందుకు తిరుగుతున్నారు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. అంటే కొనుగోలు శక్తి లేదు జనాల దగ్గర. ఎంత కష్టపడ్డా ఏం కొనలేని పరిస్థితి, ఏం చేసినా ఏమీ కొనలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయి ఉన్నారు. అలాగే వీళ్ళ జీవితాలు బ్యాంకులతో ముడిపడి ఉన్నాయి. ఈఎంఐలతో వీళ్ళని బ్యాంకులకు వేసి కట్టేశారు. ప్రతి ఒక్కడు ఎంగేజ్ అయిపోయి ఉన్నాడు. ఈఎంఐలు ఎట్లా కట్టాలనేది ప్రోగ్రాం. ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచింది, దాని మీద నిరసన చేయాలనేది ఆలోచించడం. ఈఎంఐ కట్టుకోవటం ఎలా? ఎల్లుండి వాడు వచ్చేస్తాడు ఇంటికి. ఈ క్రెడిట్ కార్డు తాలూకా డబ్బులు కట్టడం ఎలా? వాడు వచ్చేస్తాడు ఇంటికి. ఈ భయాలతో నింపేశారు ప్రపంచాన్ని. ఈ భయాలతో కంట్రోల్ చేస్తున్నారు. బీజేపీ కొన్ని అంశాల్లో అయితే ఖచ్చితంగా విఫలమైందని చెప్పాలి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్, ఇలా తర్వాత రూపాయి పెరుగుదల, అది సాధ్యం కాదండి. అది రూపాయికి ఏదో ఒక అద్భుతమైన అవకాశం ఉందని అనుకుంటున్నారు, కానీ అటువంటిది ఏం లేదు. సో ప్రతిపక్షానికి ఎన్నో అస్త్రాలు అయితే ఇచ్చింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. సో దాన్ని అందిపుచ్చుకొని ప్రజా ఉద్యమాలు చేయడానికి, ప్రజలలోకి వెళ్ళి మార్కెట్ ఎకానమీ వలన నాశనం అయిపోయిన మన జీవితాల గురించి మాట్లాడే క్లారిటీ ఏ పార్టీకైనా ఉందా? ధైర్యం ఉందా? ముందు కాంగ్రెస్ పార్టీకి అయినా ఉందా అనేది డౌటే. రాహుల్ గాంధీ ఒకడే ఏదో కష్టపడుతున్నాడు, చాలడు అతను. ఇంకొక పవర్ఫుల్ సెక్షన్ తనతో దిగితే కొంతవరకు ప్రయోజనం ఉండొచ్చు. అప్పటి వరకు ఇది అంత ఈజీ కాదు. సో డైనాసిటీ పాలిటిక్స్తో ప్రజలు విసిగిపోయారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి అదే ఒక
రాహుల్ గాంధీ ఆ స్థానంలో ఉండటం, రాహుల్ గాంధీ అఫ్ కోర్స్ ఆయన చదువుకున్న వ్యక్తి, అనేక అంశాలు ఆయనకు అనుకూలించినప్పటికి కూడా ఆయన ఒక కుటుంబ డైనాసిటీ పాలిటిక్స్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక నెపో కిడ్గానే ప్రజలు చూసే పరిస్థితి ఉంది. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ దాన్ని మార్చుకొని తమ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటే ఆ పార్టీ ప్రజాభిమాన్ని పొందేందుకు ఏదైనా అవకాశం? అంటే ఒక అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ రైజ్కి. సీరియస్గా దృష్టి పెడితే మేము టోటల్గా మేమే ఆర్థిక సరళీకరణలకి కారణం ఈ దేశంలో, మేమే ఆ తప్పు చేసాం, ఆ తప్పుకు మేమే బలైపోయాం అనే మాట అనగలిగిన పరిస్థితికి వస్తే మిగిలినవన్నీ సెటరేట్ అవుతాయి. ఆ పరిస్థితి వాళ్ళకి లేదు. ఈ రోజుకి భయపడుతున్నారు మాట్లాడటానికి, జనాలంటే భయపడుతున్నారు. కాబట్టి అంత ఈజీ వ్యవహారం ఏం కాదు. ఇవి అంతా తగలబడిపోయి కాషాయ రాజ్యం వచ్చి తీరక తప్పని పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.